నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఉగ్ర ఉన్మాదం ఒళ్ళు విరుచుకుంది. పచ్చదనం తివాచీ పరిచినట్లుండే కశ్మీర్ లోయలు రక్తపు టేర్లుగా మారాయి. అభం శుభం తెలియని పర్యాటకుల మీద మతం అడిగి మరీ దాడి చేసి సైకోల్లా మారి సృష్టించిన ఉగ్ర ఘాతుకం భరతమాత గుండెలపై మానిపోని గాయంగా మారింది. భార్యకి భర్తని దూరం చేసి, పిల్లలకి తండ్రిని దూరం పెట్టి, మరణాన్ని మించిన నరకాన్ని పరిచయం చేసి మరీ ఉగ్రవాదులు దాడులకు తెగించారు. క్షణాల్లో ఏం జరిగిందో తెలియక, ఏడ్వలేక భర్త శవం పక్కన కూర్చున్న భార్య ఫోటో భరతావనితో కన్నీళ్లు పెట్టేస్తోంది. పచ్చని కశ్మీరం రక్తంతో ఎరుపెక్కింది. లోయల్లో నరమేధం సృష్టించిన రాక్షసులు. పెహల్గాం ఉగ్ర ఘటనతో ఉలిక్కిపడ్డ దేశం. అఖండ భారతావని గుండెలను రగిలిస్తున్న ఘటన. పెహల్గాం ఘటన వెనుక సంచలన విషయాలు. మోదీ పర్యటన రోజే దాడులకు ప్లాన్ చేశారా? ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టించడమే కాదు, ఆ కన్నీళ్లు మండేలా చేస్తున్న ఫోటో ఇది. కొత్తగా పెళ్లి, కొత్త జీవితం, కొత్త జ్ఞాపకాలు పోగు చేసుకుందామని వెళ్లిన కొత్త జంట ఆనందాన్ని ఆ ముష్కరులు మింగేశారు. పరిసరాలు ఎంజాయ్ చేస్తున్న దంపతుల దగ్గరకు వెళ్లి పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి మరీ ఆ యువకుణ్ణి చంపేశారు. రెప్పపాటులో ఏం జరిగిందో తెలియక, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక, భర్త శవం పక్కన ఆ రక్తపు మడుగులో కూర్చుని షాక్లో కన్నీళ్లు రాక, ఎలా ఏడవాలో తెలియక, బాధ పంచుకునేందుకు కూడా ఎవరూ లేక, ఆ యువతి పడిన వేదన ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయుడికి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఉగ్ర ఉన్మాదం ఒళ్ళు విరుచుకోవడంతో అందాల కశ్మీరం ఎరుపెక్కింది. పచ్చదనం తివాచీ పరిచినట్లుండే కశ్మీర్ లోయలు రక్తపుటేర్లుగా మారాయి. కశ్మీర్ అందాలను ఆస్వాదించడానికొచ్చిన పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగించారు. మినీ స్విట్జర్లాండ్ గా పేరుగాంచిన పెహల్గాంలోని బైసారం లోయ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 2 విదేశీయులు కూడా ఉన్నారు. ఆర్మీ యూనిఫాంలో వచ్చిన 7 ఉగ్రవాదులు గుర్రపు స్వారీ చేస్తున్న పర్యాటకులపై కాల్పులు జరిపారు. తూటాల గాయాలతో నెత్తురోడుతూ ఒక్కొక్కరుగా నేల కొరిగారు. పచ్చని మైదానం రక్తసిక్తమైంది. ముష్కరుల అమానవీయ చర్యకు ప్రపంచమంతా షాకయింది. కొద్ది రోజుల కింద పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం వెళ్లిన కొత్త జంట జీవితాన్ని ముష్కరులు ముక్కలు చేశారు. భార్యతో కలిసి పానీపూరి తింటున్న నవవరుడిపై మతం అడిగి మరీ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 కూడా ఉగ్రదాడికి బలయ్యారు. హైదరాబాద్ కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి మనీష్ తో పాటు విశాఖకు చెందిన SBI రిటైర్డ్ ఎంప్లాయీ చంద్రమౌళి, కావలికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ టెర్రరిస్టుల తూటాలకు బలయ్యారు. మధుసూదన్ బాడీలో 42 బుల్లెట్లున్నట్లు తెలుస్తోంది. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో పారిపోతుంటే పరిగెత్తి మరీ అతనిపై కాల్పులు జరిపారంటే వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. బాడీ క్యామ్ ధరించి మరీ ఉగ్రవాదులు కాల్పులకు తెగించారు. తన భర్తను చంపారు, తనను చంపండి అంటూ కర్ణాటకకు చెందిన మంజునాథ భార్య టెర్రరిస్టులతో వాదిస్తే ఇదంతా మోదీతో చెప్పడానికి వదిలేస్తున్నామంటూ టెర్రరిస్టులు రెచ్చిపోయారంటే ఎంతటి సైకోలో అర్థం చేసుకోవచ్చు.
ఉగ్రదాడి ఘటన తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండడం, అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భారత్లో పర్యటిస్తున్న వేళ ఉగ్రవాదులు ఇలాంటి దారుణాలకు తెగించడం కొత్త చర్చకు కారణం అవుతోంది. పెహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల చేసిన కేంద్రం కశ్మీర్, పిఓకేలో టెర్రరిస్టుల ఏరివేతకు ఆపరేషన్ మొదలుపెట్టింది. పెహల్గాంలో ఉగ్రవాదుల కోసం వేట కంటిన్యూ అవుతోంది. ఓవైపు బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుండగా మరోవైపు డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. పెహల్గాం దాడి తమ పని అని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ప్రకటించింది. ఈ ఘటన వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏప్రిల్ 19న జమ్మూ కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటించాల్సి ఉండగా అది పోస్ట్పోన్ అయింది. అయితే 19న ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇకటు ప్రభుత్వాధికారులు వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకునే పెహల్గాం దాడి జరిగిందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. కాల్చే ముందు టూరిస్టుల ఐడి కార్డులను ఉగ్రవాదులు ఎందుకు చెక్ చేశారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చనిపోయిన వాళ్లలో ఐబీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల ఉద్యోగులే ఎక్కువగా ఉండడం ఈ అనుమానాలకు మరింత బలంగా మారుతోంది. పెహల్గాం బైసరన్ లోయ ప్రత్యేకతలే ఉగ్రవాదులు బలంగా మార్చుకున్నారు. పచ్చదనం పాడు కావద్దని అక్కడ వాహనాలు అనుమతించరు. దీంతో పక్కా ప్లాన్తోనే వ్యాలీలో ఉగ్రదాడి జరిగినట్లు కనిపిస్తోంది. ఆర్మీ దుస్తుల్లో అడవుల నుంచి వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై దారుణానికి తెగించారు. అమర్నాథ్ యాత్రకు భారీగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్న సమాచారంతో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అమర్నాథ్ మార్గాల్లో ఒకటి పెహల్గాం నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2019లో పుల్వామా ఘటన తరువాత అతిపెద్ద దాడి పెహల్గాంలో జరిగింది. దీంతో ఉగ్రవాదంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదాడిపై ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధినేత పుతిన్తో పాటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇటలీ పీఎం మెలోనీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్, EU దేశాధినేతలతో పాటు అమెరికా చట్టసభ సభ్యులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ను నిషేధించాలంటూ నినదిస్తున్నారు. పహల్గాం మారణ హోమానికి తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పేరు ఏదైనా ఈ కుట్ర జరిగింది పాకిస్తాన్లో అనటం ఎలాంటి అనుమానం లేదు. పహల్గాం దారుణానికి కర్త, కర్మ, క్రియ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ అనే రాక్షసుడు. కశ్మీర్ విముక్తి పొందుతుంది అంటూ ప్రతిజ్ఞ చేసి మారణ హోమం సృష్టిస్తున్నాడు. అసలు ఈ టీఆర్ఎఫ్ ఏంటి? దానికి ఖలీద్ గాడికి సంబంధం ఏంటి? సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ పెహల్గాం దారుణం వెనుక రాక్షసుడు వీడే. దాడి చేసింది తామే అని టీఆర్ఎఫ్ ప్రకటన. ఈ టీఆర్ఎఫ్ కు ఖలీద్ గాడికి ఏంటి సంబంధం? అసలు ఎవడీ ఖలీద్? అంత డేంజరా? పెహల్గాం దాడికి తామే బాధ్యులమని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పేరుకు టీఆర్ఎఫ్ అయినా దీని వెనక ఉన్నది కూడా పాకిస్తానీ. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఇది పనిచేస్తుంది. ఆర్టికల్ 370 రద్దు తరువాత 2019 ఆగస్టులో టీఆర్ఎఫ్ ప్రారంభమైంది. లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేసే ఈ గ్రూప్ కశ్మీర్లో భయాలు క్రియేట్ చేసేందుకు ఏర్పాటు చేశారని నిఘా వర్గాల అంచనా. ప్రారంభంలోనే ఇతర ఉగ్రవాద గ్రూపుల సభ్యులను టీఆర్ఎఫ్ తనలో కలుపుకుంది. సోషల్ మీడియాను ప్రధానంగా ఉపయోగిస్తూ భారత ప్రభుత్వంపై విద్వేషాన్ని ప్రేరేపిస్తోంది టీఆర్ఎఫ్. 2023 జనవరిలో భారత హోంమంత్రిత్వ శాఖ ఈ సంస్థను ఉగ్రవాద గ్రూపుగా గుర్తించింది. UAPA చట్టం కింద టీఆర్ఎఫ్ ను నిషేధించడంతో ఇది అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. టీఆర్ఎఫ్ ను షేక్ సజ్జాద్ గుల్ సుప్రీం కమాండర్ గా నడిపిస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యాపారులు, పర్యాటకులు, పోలీసులే కాదు సాధారణ జనాల మీద కూడా టీఆర్ఎఫ్ టార్గెట్ గా చేసుకుంటుంది. FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉగ్రవాదానికి మద్దతిస్తున్నారన్న కారణంతో 2018లో పాక్ ను గ్రే లిస్ట్ లో చేర్చింది.
దీంతో ఆ తరువాత లష్కరే తొయిబాపై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగింది. ఐఎస్ఐ వ్యూహాత్మకంగా టీఆర్ఎఫ్ ను ప్రారంభించింది. అదే గ్రూప్ ఇప్పుడు చట్టానికి శాంతికి సవాలు విసురుతోంది. టీఆర్ఎఫ్ మొదటి నుంచే హింసను ప్రేరేపించే దిశగా సాగుతోంది. కశ్మీరీ పండిట్లు, సిక్కులు, వలస కార్మికులు అందరిపై దాడులకు దిగుతోంది. సజిద్ జాట్, సజ్జాద్ గుల్, సలీం రెహమానీ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదులు టీఆర్ఎఫ్ తో జతకట్టారు. అందుకే ఈ గ్రూప్ పై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతాయి. ఇదే సంస్థ ఇప్పుడు పెహల్గాం మీద దారుణమైన దాడులు చేసి అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకుంది. చాలా రోజులుగా మనం ఇదే పని చేస్తున్నాం. చిన్న చిన్న మిలిటెంట్లు ఉడతల్లాగా, పిల్లుల్లాగా, నక్కల్లాగా ఇండియాలోకి వచ్చి ఏదో ఇద్దరిని చంపి వెళ్ళిపోతే వాళ్ళ వెనకాల పడి సైఫుల్లా ఖాలిద్ ఎవరు, హఫీజ్ సయీద్ ఎవరు? ఎందుకండి మనకు వీళ్ళందరినీ ప్రోత్సహించింది ఎవరు? వీళ్ళందరికీ ఉండడానికి ఒక ప్లేస్ ఇచ్చింది ఎవరు? వాళ్ళకి వెపన్స్ ఇచ్చేది ఎవరు? కేవలం పాకిస్తాన్ ఆర్మీ మాత్రమే. సో మనం మాట్లాడాల్సింది కేవలం పాకిస్తాన్ ఆర్మీ గురించి మాత్రమే. మనం కేవలం దాని గురించే మాట్లాడేది. ఎనిమీ నెంబర్ 1 సైఫుల్లా ఖాలిద్ కాదు. ఎనిమీ నెంబర్ 1 ఈజ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పాకిస్తాన్. దీంట్లో ఎవరు మాత్రం డౌట్ ఉండకూడదండి. పెహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ లష్కరే కమాండర్ ఖలీద్ పేరు బయటకొచ్చింది. లష్కరేలో ఖలీద్ కీలక వ్యక్తి. వాడి అసలు పేరు సైఫుల్లా కసూరి. అతడు భారత్ అతిపెద్ద శత్రువు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కు ఖలీద్ చాలా దగ్గర. లష్కరే సంస్థకు డిప్యూటీ చీఫ్ గా పనిచేస్తున్నాడు. వీడిని ఓ అసెట్లా ఫీల్ అయ్యే పాక్ సర్కార్ అన్ని రకాల మద్దతిస్తుంటుంది. ఉగ్రవాద సంస్థకు సెకండ్ చీఫ్ అయిన పాక్ రోడ్ల మీద విలాసవంతమైన కార్లలో హాయిగా తిరుగుతుంటాడని టాక్. జిహాదీ స్పీచ్లు ఇవ్వడంలో స్పెషలిస్ట్. పాక్ సైన్యాన్ని రెచ్చగొట్టడమే కాదు, యువతకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదంలోకి లాగుతుంటాడు. గతంలో దేశంలో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో ఖలీద్ పేరు తెర మీదకొచ్చింది. 2 నెలల కింద ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఐఎస్ఐ, పాక్ ఆర్మీ కలిసి నిర్వహించిన మీటింగ్ కు హాజరైన ఖలీద్ 2026 ఫిబ్రవరి 2 నాటికి కశ్మీర్ విముక్తి పొందుతుందంటూ ప్రతిజ్ఞ చేసినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. దానికోసమే పెహల్గాంలో దాడికి దిగారని తెలుస్తోంది. పాకిస్తాన్లోని అబోటాబాద్ అడవుల్లో జరిగిన టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపులో వందల మంది పాక్ యువకులు పాల్గొన్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. లష్కరే పొలిటికల్ వింగ్ అయిన PMML, SML ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ క్యాంప్ జరగ్గా దీనికి ఖలీద్ హాజరయ్యాడు. టెర్రరిస్ట్ అటాక్ కోసం ఆ క్యాంపు నుంచి యువకులను సెలెక్ట్ చేసి ఆ తరువాత టార్గెట్ కిల్లింగ్ కోసం ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ తరువాత వాళ్లను పాక్ ఆర్మీ సాయంతో సరిహద్దు దాటించారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పెహల్గాం దాడి వెనక ఉన్నది కూడా అలాంటి ఉగ్రవాదులే అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ దాడి వెనుక ఖలీద్ కీలక పాత్ర పోషించాడు. 28 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నాడు. ఇంత జరిగినా పాకిస్తాన్ మాత్రం పత్తిత్తు వేషాలు వేస్తోంది. ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని బొంకుతోంది. పహల్గాం దాడి వెనక అన్ని వేళ్లు తమ వైపు చూపిస్తున్న వేళ పాక్ మళ్లీ దొంగ నాటకాలు స్టార్ట్ చేసింది. మారణ హోమానికి తమని బాధ్యుల్ని చేయొద్దంటూ ఓవరాక్షన్ స్టార్ట్ చేస్తోంది. పహల్గాం ఘటన వెనక పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలే కారణమా అనే చర్చ జరుగుతోంది. భారత్ మీద ప్రతిసారి అక్కసు వెళ్లగక్కే మునీర్ కొద్ది రోజుల కింద విద్వేష వ్యాఖ్యలు చేశాడు. అసలతనేమన్నాడు? తమ పాత్ర లేదని పత్తిత్తు వేషాలు వేస్తున్న పాక్ ఎందుకిప్పుడు ఆ పని చేస్తోంది? వాచ్ దిస్. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है. భారత్ పై విద్వేషం వెళ్లగక్కే పాక్ ఆర్మీ చీఫ్. అతని వ్యాఖ్యలే ఈ దాడికి కారణమా? పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అసలేమన్నాడు? పెహల్గాం దాడి వెనక ఉన్నది పాకిస్తానే. ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్ పై తీవ్రమైన ద్వేషంతో ఉంటాడనే పేరు ఉంది. ఆయన ప్రకటనలు ఉగ్రదాడికి పురిగొల్పే అవకాశముంది. దీనికి తోడు జమ్మూ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి విదేశీ అతిథుల పర్యటనను ఉగ్రవాదులు వాడుకుంటున్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ప్రధాని విదేశీ పర్యటనలో ఉండటం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటన కొనసాగుతున్న సమయంలో పెహల్గాం దాడి చోటు చేసుకోవడం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు కారణంగా కనిపిస్తోంది. పెహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
ఈ మధ్య ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగమే ఈ దాడికి పురిగొల్పిందనే వాదనలు పాక్ హస్తం ఉందనడానికి ఆధారాలుగా కనిపిస్తున్నాయి. కశ్మీర్ను పాక్ జీవనాడి అంటూ ఆ దేశ ఆర్మీ చీఫ్ కొద్ది రోజుల కిందటే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు హిందువుల మధ్య తేడా చూపిస్తున్నారంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పెహల్గాంలో దాడి జరిగింది. ఇకటు పాక్ వాయుసేనకు చెందిన రవాణా, నిఘా విమానాలను కరాచీ నుంచి లాహోర్, రావల్పిండి బేసులకు తరలించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. 2019లో పుల్వామాలో సిఆర్పీఎఫ్ వాహనంపై దాడి జరిగినప్పుడు పాక్ నిఘా సంస్థ అయిన ఐఎస్ఐకి మునీర్ అధిపతిగా ఉన్నాడు. పుల్వామా దాడి ఆయన కనుసన్నల్లోనే జరిగిందనే ప్రచారముంది. ఇప్పుడేకంగా పాక్ ఆర్మీకి ఆయన చీఫ్. భారత్ పేరు చెబితేనే రగిలిపోయే మునీర్ మన దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకను ఉసిగొల్పారనే చర్చ జరుగుతోంది. మునీర్ వ్యాఖ్యలతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఇండియా పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఉగ్రమూకలు దాడికి పాల్పడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర సమాచారమున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్లో కూడా వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆ ఆర్మీ చీఫ్ హస్తం మాత్రమే, అతడి ప్లానింగ్ మాత్రమే. బలూచిస్తాన్లో జరిగిన ఉదంతాలు కానీ, గత 2-3 ఏళ్లుగా సింధులో జరుగుతున్న ఉదంతాలు కానీ, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ మీద జరుగుతున్న ఉదంతాలు కానీ, ఇవన్నీ ఆర్మీ చీఫ్ని ఒక బ్యాడ్ లైట్లో చూపిస్తున్నాయి. కాబట్టి తన ప్రజలందరినీ ఇంకో రకంగా, ఇంకో విధంగా, ఇంకో డైరెక్షన్లో చూపెట్టడానికి అతడు ఆడుతున్న గేమ్ ఇది. సో ఇందులో డౌట్ ఏమాత్రం పెట్టుకోకండి. పెహల్గాం దాడి ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాతపాటే చెప్పిన పాక్ ఇప్పుడు ఆ దేశంలో తీసుకుంటున్న చర్యలు ఈ దాడి వెనుక ఉన్నది వాళ్లే అని పరోక్షంగా ప్రూవ్ చేస్తున్నాయి. పెహల్గాం ఘటన తరువాత పాక్ మిలిటరీ అలర్ట్ అయింది. దీంతో సరిహద్దులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పాక్ యుద్ధ విమానాలు కరాచీ నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు బయలుదేరినట్లు ప్రచారం జరుగుతోంది. విమానాల ట్రాకింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు కరాచీలోని సౌత్ ఎయిర్ కమాండ్ నుంచి నార్త్ వైపుగా లాహోర్, రావల్పిండి సమీపంలోని స్థావరాల వైపుగా స్టార్ట్ అవుతున్నాయి. నిజానికి ఇండియన్ బార్డర్ సమీపంలో పాక్కు అత్యంత కీలకమైన నూర్ ఖాన్ బేస్ ఉంది. 2 విమానాలు అటువైపు బయలుదేరినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక రవాణా విమానంతో పాటు నిఘా కార్యకలాపాలు, విఐపీలను తరలించేందుకు వాడే మరో విమానం ఉన్నట్లు సమాచారం. పెహల్గాం దాడి ఘటనలో పాల్గొంది పాకిస్తాన్ ఎస్ఎస్జీ కమాండోలని, ఇది హమాస్ తరహా అటాక్ అంటూ జమ్మూ కశ్మీర్ మాజీ డీజీపీ శేష్పాల్ వైద్ అన్నారు. ఈ ఉగ్రదాడి అంతా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆదేశాలతోనే జరుగుతోందని, ఇలాంటి దాడులను తీవ్రం చేయాలన్నది ఆయన ప్లాన్ అంటూ హెచ్చరించారు. ఇకటు పెహల్గాం ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్న పాకిస్తాన్ ఎందుకింతలా కంగారు పడుతోంది, ఇలాంటి చర్యలు తీసుకుంటోంది అంటే ఈ మారణ హోమం వెనుక ఉన్నది పాకిస్తానే కాబట్టి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2019లో పుల్వామా ఘటన తరువాత భారత్ ఘాటుగా రియాక్ట్ అయింది. బాలాకోట్లోని జైషే మొహమ్మద్ గ్రూప్ ట్రైనింగ్ సెంటర్స్ పై వైమానిక దాడులు నిర్వహించింది. ఉగ్రమూకలకు అది తేరుకోలేని దెబ్బగా మారింది. ఇలాంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న పాక్ ఇప్పుడు ఈ దాడి తరువాత అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా పహల్గాం దాడి వెనుక పాక్ హస్తం ఉంది అనటంలో ఎలాంటి అనుమానం లేదు. పాకిస్తాన్ భయపడేది, అప్రమత్తమయ్యేది అందుకే. పహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామంటున్న భారత్ ఇప్పుడేం చేయబోతోంది? పాక్కి ఇక చుక్కలేనా? మరో సర్జికల్ స్ట్రైక్ చూడబోతున్నామా? పాక్ని దోషిగా నిలబెట్టేందుకు ఇదే కరెక్ట్ టైమా? 2008 ముంబై మారణహోమం తరువాత ఆ స్థాయిలో పెహల్గాం ఘటన భారత్ను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనకు కారకులైన ముష్కరులను మట్టుబెట్టేందుకు బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. వేలాది మంది సాయుధ పోలీసు భద్రతా సిబ్బంది జమ్మూ కశ్మీర్ను జల్లెడపడుతున్నారు. పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అమానుష దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టి బాధితులకు న్యాయం చేసేందుకు బలగాలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఇకటు కేంద్రం కూడా
పాక్కు బుద్ధి చెప్పి తీరాలని ఫిక్స్ అయింది. పెహల్గాం దాడికి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. భారత్ను ఎవరూ భయపెట్టలేరని, ప్రపంచం అవాక్కయ్యేలా జవాబిస్తామని, ఒక్క దోషిని కూడా వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. जिन्होंने इस घटना को अंजाम दिया है, हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं। भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता। ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा। मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं। శత్రువుకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పేందుకు రెడీ అని పదే పదే చెప్పే మోదీ సర్కార్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఆసక్తి రేపుతోంది. ప్రపంచం ఉలిక్కిపడేలా సమాధానం చెబుతామన్న రాజ్నాథ్ సింగ్ మాటలు దేనికి సంకేతమనే చర్చ జరుగుతోంది. భారత్ భారీ రివెంజ్ ప్లాన్ చేస్తోందా? మరోసారి సర్జికల్ స్ట్రైక్ తప్పదా? పుల్వామా, ఉరీ తరహాలో ప్రతీకారం తీర్చుకోబోతోందా అనే డిస్కషన్ నడుస్తోంది. పుల్వామా దాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న సర్జికల్ స్ట్రైక్ చేసిన ఇండియన్ ఆర్మీ 50 మంది ఉగ్రవాదులను లేపేసింది. పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ అటాక్ చేసింది. 2016 సెప్టెంబర్ 29న ఉరి దాడికి ప్రతీకారంగా వైమానిక దాడి చేసి వందల మందిని లేపేసింది. దీంతో ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ 3 లోడింగా అనే చర్చ జరుగుతోంది. Pakistan is a Muslim country. Pakistan does not like India. And I am telling this to everybody. పాకిస్తాన్లో వెళ్ళి క్రికెట్ ఆడదాము, పాకిస్తాన్లో మా ప్లేయర్లను తెచ్చుకుందాము, బంగ్లాదేశ్ ప్లేయర్లను తెచ్చుకుందాము అని చెప్పే ఈ పీస్ఫుల్ వాదులు ఎవరైతే ఉంటారో, లెఫ్టిస్ట్, సెంట్రలిస్ట్, లిబరలిస్ట్, వీళ్ళందరికీ కూడా నా మెసేజ్, పాకిస్తాన్ ఈజ్ యువర్ ఎనిమీ. పాకిస్తాన్ హ్యాస్ టు బి డిస్ట్రాయిడ్. పాకిస్తాన్ని సర్వనాశనం చేసేంత వరకు ఇలాంటి ఉదంతాలు జరుగుతూనే ఉంటాయి. నేను చిన్నప్పుడు కూడా చేశాను, నా యవ్వనంలో కూడా చేశాను, ఇప్పుడు ముసలోడిని అయిపోయాను, నా తలెంటుకలు నెరిసిపోయాయి, ఇప్పుడు కూడా చూస్తున్నాను. ఇకటు ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడంతో పాటు పాక్ దొంగ బుద్ధిని కూడా బయటపెట్టేందుకు మోదీ సర్కార్ రెడీ అవుతోంది. పెహల్గాం ఘటనపై ప్రపంచమంతా తీవ్రంగా రియాక్ట్ అవుతోంది. దీంతో ప్రపంచం ముందు పాకిస్తాన్ కుట్రలను నిరూపించి దోషిగా నిలబెట్టాలని నిర్ణయించింది. పెహల్గాం మారణ హోమాన్ని చూసిన ప్రతి భారతీయుడి గుండె రగిలిపోతోంది. 140 కోట్ల మంది యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలాంటి యుద్ధాన్ని ఉగ్రవాదులకు పరిచయం చేయాలని కోరుకుంటున్నారు. సర్జికల్ స్ట్రైక్ 3 స్టార్ట్ చేయాల్సిందే అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇది వాటి స్పెషల్ ఫోకస్.